భక్తుల పాలిట కొంగు బంగారంగా కోరిన వరాలిచ్చే వరప్రదాతగా పంచారామ క్షేత్రాల్లో ముఖ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న భీమేశ్వర స్వామి ఆలయ చరిత్ర మీకోసం. ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం చరిత్రలో ప్రసిద్ధిగా నిలిచింది. ఈ ఆలయాన్ని 7-8 శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడి మూల విరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం, దేవేరి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు ఈ యావత్ భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12వ శక్తి పీఠంగా వెలిసింది. తెలుగుకు ఆ పేరు త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన. ఆ త్రిలింగం అనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన 2 క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కాగా మరొకటి శ్రీశైలం. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రసక్తి ఉంది. శిల్ప కళాభిరామమై, శాసనాల భాండాగారమై ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం ఒప్పారుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం ద్రాక్షారామం 12వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో నిత్యం పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా పెద్ద భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ దేవస్థానం దర్శనాలు జరుగుతుంటాయి. దేవస్థానం వేద పండితులు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. వాగర్ధావిపసంపత్తో వాగర్ధ ప్రతిపత్తవందే పార్వతీ పరమేశ్వరు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పంచారామాల్లో ఒకటైన అష్టాదశ మహాపీఠాల్లో 12వ పీఠంగా విరాజిల్లుతున్న మాణిక్యాంబారి పేరు భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతినిత్యం కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. స్వామి ఇక్కడ పంచారామాల్లో ఒకటి. పూర్వకాలం ఇక్కడ తారకాసుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి శివుని యొక్క ఆత్మలింగాన్ని పొందినట్టుగా, ఆత్మలింగాన్ని తారకాసుడు మెడలో ఆభరణంగా ధరించి దేవతలను బాధపడుతుండే దేవతలంతా కుమారస్వామిని ప్రార్థిస్తే కుమారస్వామి యుద్ధంలో ఆత్మలింగాన్ని 5 భాగాల కింద గంజినట్టుగా అపయ పంచారామ క్షేత్రాలు విషయం చెబుతుంటారు. ముందుగా అమరావతి, సామర్లకోట, దక్షారామ, పాలకొల్లు, భీమవరం. ఈ అమరావతిలో లింగాన్ని అమరావతిలో లింగాన్ని ఇంద్రుడు పూజ చేశాడు కాబట్టి స్వామివారి పేరు అమయేశ్వరుడిగా చెబుతుంటారు. పాలకొల్లు లింగానికి క్షీర రామలింగేశ్వరుడిగా రామచంద్రమూర్తి ప్రతిష్ఠగా చెబుతుంటారు. భీమవరంలో లింగాన్ని చంద్రుడు పూజ చేశారు. స్వామివారి పేరు చాలా సోమేశ్వరుడు, దాన్ని సోమారామం అంటారు. సామలకోట్ల లింగాన్ని కుమారస్వామి అర్చన చేశారు. స్వామివారి పేరు కుమార భీమేశ్వరు, దాన్ని కుమారారామం అంటారు. ఇక్కడ దక్షారామలో స్వామివారి స్వయంభూగా వెలుగుతుండే లింగం పెరిగిపోతుంటే కలియుగంలో మానవుడు దర్శనం చేయడం కష్టమని చెప్పి మనకు వెలుగునిచ్చే సూర్య భగవాన్ ప్రప్రదంగా అర్చన చేయడం వల్ల స్వామి ఎక్కడితో పెరగడం విరమించారని, అది తెలియని వారు మీకు కొట్టారు, శిల వేశారు, స్వామివారి పెరగడం విరమించారు. అదేమీ నిజం గారు. ఇక్కడ సూర్యభగవాన్ అర్చన మాత్రం లింగం ఆగిందని, సూర్యభగవాను స్వామివారు స్పర్శించడం వల్ల ఇక్కడ స్వామి ఇక్కడ భోగలింగమైందని, ఈ భీమేశ్వరుడికి దర్శన మాత్రానే బతుకుంతకాలం భోగాన్ని, అంత్యమందు మోక్షాన్నిస్తాడని భోగమోక్ష పదాకుడు భీమేశ్వరుడిగా చెబుతూ ఉంటారు. అదేవిధంగా త్రిలింగాల ద్రాక్షారామ, శ్రీశైలం, శ్రీకాళేశ్వరం స్వామి త్రిలింగ క్షేత్రాల్లోటిగా ఈ మధ్య ఉన్న ప్రదేశం అంతా కూడా త్రిలింగ దేశము, తెలుగు దేశము, తెలుగు మన వాడుక భాషగా చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఇది కాశీకి దక్షిణ కాశీని వ్యాసమహామనంతటి వాడు కాశీ నుంచి ఇక్కడికి వచ్చి స్వామిని సేవించి ఇక్కడ భీమకంఠం రాశారు కాబట్టి దీని వ్యాసకాశీ, దక్షిణ కాశీ అంటారు. కాశ్యాంతో మరణాన్ముక్తి, కాశీ వీళ్ళని మరణిస్తేనే ఆ కాశీ విశ్వేశ్వరుడు ముక్తినిస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు. కానీ భీమేశ్వరుడికి దర్శన మాత్రానే బతుకుంతకాలం భోగాన్ని, చనిపోయే ముందర మోక్షాన్ని ఇస్తాడని భోగమోక్ష పరాయకుడు భీమేశ్వరుడిగా చెబుతూ ఉంటారు. అటువంటి దివ్యక్షేత్రం త్రేతాయుగం నుంచి స్వామివారు ఉండగా త్రేతాయుగంలో రాములవారి దర్శనం చేసి ఈ లక్ష్మీనారాయణ స్వామిని ప్రతిష్ఠ చేసినట్టుగా త్రేతాయుగంలో రాములవారి దర్శనం చేశారు. ద్వాపరయుగంలో అర్జునుడు కృష్ణుడు దర్శనం చేశారు. కృతయుగంలో సప్తఋషులు దర్శనం చేశారు. కలియుగంలో మానవులంతా దర్శనం చేస్తున్నాం. అమ్మవారి ఇక్కడ మాణిక్యామ అమ్మవారు అష్టాదశ మహాపీఠాల్లో 12వ పీఠంగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం. దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు దక్షారామ అని. ఇది కాలక్రమేణా ద్రాక్షారామ అని పేరు వచ్చిందని, ఈ దక్షుని యొక్క మొట్టమొదటి కుమార్తె దాక్షాయిని దక్షయజ్ఞాన్ని పిలవకుండా వెళ్ళి అమ్మవారు అవమానింపబడి అగ్నిలో దేహత్యాగాన్ని చేస్తే ఈ శరీరాన్ని నంది కైలాసాన్ని తీసుకెళ్తే ఈశ్వరుడు భుజాల పేసు తాండవం చేస్తుంటే విష్ణుమూర్తి వారి సుదర్శన చక్రంజన అమ్మవారి దేహాన్ని 18 భాగాలు ఖండించినట్టుగా ఆ 18 అవయవాలు ఇక్కడ నాభిస్థానం ద్రాక్షారంలో బొడ్డు స్థానం పడిందని, ఈ నాభిని సంస్కృతిలో మణిమాణిక్యం అంటారు. అమ్మవారి పేరు మాణిక్యాంబగా,
శ్రీచక్రమైన అమ్మవారు వెలిసి భక్తుల యొక్క కోరికలు తీర్వేర్చే కొంగు బంగారంగా కాపాడుతున్న మాణిక్యాంబ అమ్మవారి ఇక్కడ శ్రీచక్రబంధనం చాలా విశేషం. నాభిస్థానమైన అమ్మవారి పేరు మాణిక్యాంబ. అదేవిధంగా అంబికాత్రియం ద్రాక్షారం మాణిక్యాంబని, శ్రీశైలం భ్రమరాంబని, శ్రీకాళహస్తి జ్ఞానప్రసూనాంబగా అమ్మవారి ఇక్కడ అంబికాత్రియంలో కూడా అమ్మవారు చెబుతుంటారు. ప్రపంచంలో ఇక్కడ అమ్మవారి శ్రీచక్రం వేరు, అమ్మవారు వేరు. దక్షారామను కూడా అమ్మవారి శ్రీచక్రం మీద వెలిసి పూర్వకాలం ఉగ్రంగా ఉండారని చెప్పి ఆదిశంకరాచార్య అమ్మవారిని శాంతింపజేసి అమ్మవారి దృష్టి కొద్దిగా పక్కగా కేంద్రీకరించి రక్తమాంసాలు కోరుతుంటే మానవుడు ఎవడు కూడా బతకడం కష్టమని చెప్పి రక్తాన్ని బదులుగా కుంకుమ సృష్టించినప్పటికీ కూడా కుంకుమార్చలు ప్రారంభం చేసి ఆదిశంకరాచార్య పురప్రతిష్ఠగా చెబుతూ ఉంటారు. అమ్మవారి ఇక్కడ శ్రీచక్రం మీద ఉండడం చాలా విశేషంగా చెప్పబడుతోంది. ఈ క్షేత్రంలో ప్రాతకాలం 5 గంటల నుంచి కూడా స్వామికి విశేషమైన అర్చన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా కూడా ప్రాతకాల పరమాభిషేక సేవ, చండీ హోమం, రుద్రహోమం, సాయంకాల ప్రదోషకాల అర్చన, పల్లకీ సేవ, ధూపసేవ ఇత్యాది కార్యక్రమాలు. రాత్రి 8 గంటల వరకు కూడా భక్తులు స్వామివారి దర్శన పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఉంటారు. కాశీ కంటే గొప్పదైన క్షేత్రం ఏమిటంటే భూతలం మీద ఈ దక్షారామ అని చెప్పబడుతోంది. భక్తులంతా కూడా ఈ మాణిక్యాంబ భీమేశ్వరికి దర్శనం చేసుకుని కలియుగం బతుకున్నంతకాలం భోగాన్ని, అంత్యబంధ మోక్షాన్ని పొంది స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉండవలసిందిగా కోరుచున్నాం. చండీహోమ పండిట్, భీమేశ్వర స్వామి దేవస్థానం, ఇంద్రగంటి రామారావు శర్మ, ద్రాక్షారామ. ఓం నమః శివాయ. శాతవాహన రాజైన హలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతి గ్రంథం అన్న ప్రాకృత భాష కావ్యంలో పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని సామర్లకోటలోని భీమేశ్వర ఆలయాన్ని కూడా చాళుక్య రాజైన భీముడు నిర్మించాడని చెబుతారు. అందుకే 2 గుడులు ఒకే రీతిగా ఉండటమే కాక 2 నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటే రకంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని గురించిన ప్రశంస శ్రీనాథ కవి భీమేశ్వర పురాణంలో వివరించాడు. దుష్యంతుడు, భరతుడు, నలుడు, నహషుడు ఈ స్వామిని అర్చించారని వ్రాశాడు. తిట్టు కవిగా ప్రసిద్ధి నందిన వేములవాడ భీమకవి గనుడన్ వేములవాడ వంశజుడు ద్రాక్షారామ భీమేశు నందనను అని చెప్పుకున్నాడు. ద్రాక్షారామ అయితే శంకరనారాయణ స్వామి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, ఆకత శివరూపాయ అనే మంత్రం చదువుకుంటూ 108 సార్లు తిరగాలండి. తిరిగితే స్వామివారి అనుగ్రహం వెంటనే వస్తుంది. అయితే 41 రోజు దీక్ష కూడా చేయాలండి. కార్తీక మాసంలో చేయొచ్చు, తప్పుడు చేయొచ్చు. కార్తీక మాసంలో అయితే ఫలితం ఎక్కువ ఉంటుంది. స్వామివారి అనుగ్రహం మాత్రం అండి వెంటనే లభిస్తాయి. పిల్లలు కావాల్సిన తర్వాత పెళ్లి కావాలైన వాళ్ళన్నా 108 బిందులు నీళ్ళు వేయాలి. వెంటనే అనుగ్రహం కళ్యాణ యోగం వస్తుంది. శంకరనారాయణ చుట్టూ తిరిగిన వాళ్ళకి మాత్రం వెంటనే అనుగ్రహం వస్తుందండి. మాత్రం ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు. దక్షిణ కాశీ ఈ ద్రాక్షారామ ఇలాంటి పవిత్రమైన స్థలంలో చెట్టు త్వరలోంచి వచ్చారు స్వామివారు. 200 సంవత్సరాలు ఎక్కువే అయిందంటారు. మరి అది మామూలుగా ఎవరు స్థాపన చేసేది కాదండి. అది చెట్టు త్వరలోంచి వచ్చారు అంటే పైన విష్ణుమూర్తి ఉన్నారు కదా, అందుకని విష్ణుమూర్తిని స్వామివారు ఇద్దరిని కలిపి చేయడం వల్ల శంకరనారాయణ, శంకరుడు నారాయణుడు ఇద్దరు కలిపి ఉన్నారండి. నారాయణ శంకరనారాయణ. ఈ శంకరనారాయణ చెట్టు దగ్గర మొత్తం 108 సార్లు ప్రదక్షిణం చేసి 108 బిందులు నీళ్ళు వేస్తే మాత్రం అనుగ్రహం వెంటనే వస్తుంది. శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, పంచరామాల్లో ఒకటిగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని గుర్తించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడ స్వామివారిని అభిషేకించడానికి 7 ఋషులు కలిసి గోదావరిని తీసుకువచ్చారని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. అందువలన అంతర్వాహినిగా ప్రవహించే గోదావరిని సప్త గోదావరి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్రమూర్తులు 8వ శతాబ్దం నుంచి ఉన్నవిగా భావిస్తున్నారు. కాశీకి దక్షిణ భాగంగా ఉందని దక్షిణ కాశీగాను, పంచరామాలలో ఒకటిగాను, అమ్మవారి శక్తిపీఠం 12 శక్తిపీఠాల్లో 11వ శక్తిపీఠంగాను విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రంగా నిలుస్తుంది. వరలక్ష్మి వ్రతాలు కూడా ఘనంగా చేసి వచ్చిన ప్రతి భక్తులకు చీర, పూజ సామాన్లు కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రతి సోమవారం 1,00,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నటకు అనువుగా ఈవో తారకేశ్వరరావు వారి ఏర్పాట్లు చేసి పోలీస్ శాఖ వారి సహకారంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పిల్లలకు పాలు, బిస్కెట్స్, మంచినీళ్లను, కూలింగ్ మరియు
ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నిత్యం వచ్చిన భక్తులకు అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. స్వామివారికి కళ్యాణం అంగరంగ వైభవంగా ఆలయ ఆవరణంలో వివిధ రకాల పూలతో అలంకరించి కళ్యాణం చేస్తారు. తదనంతరం ఇటీవల నిర్మించిన కొత్త రథంలో ద్రాక్షారామ పురవీధుల్లో తాడుతో లాగుతూ పక్కనే ఉన్న వేగయ్యమ్మపేటలో ఉన్న మండపానికి తీసుకుని వెళ్తారు. మరుసటి రోజున మళ్లీ దేవాలయానికి తీసుకుని వచ్చి ఎదురుగా ఉన్న కోనేరులో తెప్పోత్సవం ద్వారా స్వామివారిని తిప్పుతారు. మహాశివరాత్రికి కూడా భారీ ఏర్పాట్లు చేసి భక్తుల సౌకర్యార్థం దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి దేవస్థానానికి సంబంధించిన వసతి గృహాలు కూడా సిద్ధం చేయడమైంది. సరస్వతి అండి, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఇది మా అత్తగారికి మొక్కు మీద వచ్చాను. నేను ద్రాక్షారామం అండి, శివలింగానికి 101 బింది మొక్కానండి. మా అత్తగారు బతికారు, మంచి జరిగిందని మొక్కు తీర్చుకోవడానికి వచ్చానండి. ఏది కోరుకున్నా జరిగిందండి. మా అత్తగారు చనిపోయిన ఆవిడ బతికింది. ఎంతో నమ్మకంతో వచ్చాము. మా పూర్వీకుల నుంచి కూడా వస్తున్నాము ఇక్కడికి. మేము నిజంగా జరుగుతుంది అనుకోలేదు, కానీ చాలా మంచిగా జరిగింది. మాకు మొక్కు తీర్చుకుంటున్నాం. నాకు 8వ నెల బాబు. పేరు లక్ష్మీనారాయణ అండి. మేము ఏలసం నుంచి వచ్చాము. ఈ ద్రాక్షారామం రావడానికి మొక్కు వల్ల మేము 108 సార్లు బిందులు పోసి మా నమ్మకం తీరుతుందని ఏలసం నుంచి వచ్చామండి. పొద్దున్న చాలా మహిత్యం ఉంది. పొద్దున్న 8 గంటలు స్టార్ట్ అయ్యండి. ఇప్పుడు అయిందండి ఈ టైంకి. చాలా బాగా అయింది దర్శనం. ఈ రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి. దర్శనం ప్రతి సంవత్సరం వస్తామండి. మొక్కుకి దేవుడి దర్శనం చేసుకొని వస్తామండి. చాలా బాగా జరిగిందండి దర్శనం. నిత్యం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు, సంవత్సరం పొడుగునా స్వామివారికి కళ్యాణం, మహాశివరాత్రి, కార్తీక మాసాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ సిబ్బంది అనేక ఏర్పాట్లు చేస్తారు. వచ్చిన భక్తులకు భోజన వసతులు, నిత్య అన్నదానాలు కూడా నిర్వహిస్తారు. కెమెరామెన్ శ్రీనివాస్తో వెంకటరమణ, కేటీవీ న్యూస్, ద్రాక్షారామ శాఖ.